ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. సో మనం ఇప్పుడు పిఠాపురం మండలంలో విరవాడ ఈ చుట్టుపక్కల దాదాపు 300 బట్టీలు ఇటుక బట్టీలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇటుక బట్టీలు అయితే జరుగుతున్నాయి, కానీ వీళ్ళకి మౌలిక సదుపాయాలు అయితే చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. అలాగే వీళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి బట్టి ఓనర్లు అలాగే ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా, మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఒక బట్టీకి ఓనర్ కింద ఉన్నారు, మీరు ఇక్కడ బట్టి నడుపుతున్నారు. అసలు ఎలాగుంటది ఇక్కడ వర్క్ ప్రాసెస్ మీరు ఏం చేస్తారు అంటే ఎలాగుంటది? ఏముందన్నా, ఇక్కడ మామూలు మెటీరియల్ చూస్తే రేట్లు పెరిగిపోయి, వర్కర్ చూస్తే బెంగాల్ నుంచి తెప్పించి చేస్తున్నాం. వాళ్ళు చేసే విధానం వాళ్ళకి పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. మామూలు మాకు మా నిదానం ఉంటుంటే ఇది చూస్తుంటే గిట్టుబడి అవుతుంది. అది టిప్పు 7,500 రేటు, 7,500 రేట్లో మాకు గిట్టుబడి అవుతుంది. అది బూడు చూస్తే ఎన్నాలో టన్ను 1000 రూపాయలు ఉండేది లలిత మాలా ప్యాటర్లు అన్నీ. ఇప్పుడు ఈ రోజుని 2,500 రేటు. ఏ గిట్టుబడి అవుతుందన్నా, నాకు 20 లక్షల రూపాయలు ఆదాయం ఉండేది, ఈ రోజుకి 6 లక్షల కాడికి వచ్చింది. ఈ మట్టి తోలితే 100 టిప్పులు మట్టి తోలితే మొత్తం కనీసం లేదంటే 14 లక్షలు అవుతుంది, 15 లక్షలు అవుతుంది 100 టిప్పులకి. ఇంకా గిట్టుబడి అవుతుంది అన్న. ఏమైనా ఉంటే ఏం లేకపోతే ఇంకో సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఏదో తాగి సత్తమే. అంటే ఇప్పుడు ఓక రేటు ఒకప్పుడు టన్ను 1,200-1,500 ఉండాలని చెప్పి ఇప్పుడు 4,000-5,000 వరకు వెళ్ళిపోయింది కాదన్న. ఇప్పుడు ఈ రోజునైతే ఇప్పుడు మాలు కోతలు కోస్తున్నారు, మొత్తం దాల్వా అయిపోయింది. దాల్వా రేట్లో మాకు 5,500 రేటు ఒక రేటు. ఈ రోజుని 6,500 రేటు. ఇవాళ ఏ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి చూసుకోండి, గొల్లపల్లి మాలు రైస్ మిల్లు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళి అడగండి, మాలు 6,500 రేటు. ఇక్కడ మాకు ఒక రేటు. బూడిద రేటు టన్ను కాడికి వచ్చి 2,000 రేటు. లారీ యాన్ రాబోతుకి 2,000, మొత్తం 10 టన్నులు 11 టన్నులు వస్తుంది. ఆడికి 25,000 అవుతుంది. ఇంకా మాకు గిట్టుబడి అవ్వాలంటే మాకు అవదన్న. 60 బట్టీలు చేస్తున్నాం. మా బట్టిగా లేబర్ 30 మంది లేబర్ ఉంటారు. లేబర్ అంతా చూసుకోవచ్చు. మేము ఒకసారి చూస్తే కనుక ఇవన్నీ కూడా బట్టీలతో నిండి అంట. అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు 1-2 బట్టీలు మాత్రం జరుగుతున్నాయి. దేనికన్నా కారణం? ఈ కారణం అంటే మాకు గిట్టుబడి అవుతుంది అన్న. బాగుంటే ఈ 2 ఆమలు కలిసి ఒక 3 లక్షలు ఉంటది అన్న. ఈ మలసలు కళ్ళమ్మ చూడండి, బరకాలు మొత్తం ఇవన్నీ పోలు పెట్టుబడి, తీతలు చూస్తే ఖాళీ మొత్తం ఏమి లేదు. ఇప్పుడు ఈ ఎండల గురించి ఇంకా మాకు గిట్టుబడి అవుతుంది. అది పని వరకు కూడా కొద్దిగా కట్టంగా ఉంది. అంటే మీరు ఎందుకన్నా బెంగాల్ దగ్గర నుంచే వర్కర్స్ ఎందుకు తెచ్చుకోవాలి? మన దగ్గర వర్కర్స్ దొరకరంటారా? మన దగ్గర ఉన్నారన్న వర్కర్స్. మాకైతే సాలూరు నుంచి బెంగాల్ నుంచి వాళ్ళు అక్కడ గిట్టుబడి అవుతున్నాం. మేము ఎలాగుంటే మేము కూడా ఇంకో రావటం పోవాలి మళ్ళీ ఇంకెలా ఉంటేనే. ఇంకా చాలా మంది వెళ్ళిపోరని చెప్పి విన్నాను, వాళ్ళు వెళ్ళిపోరని చెప్పి. నువ్వు వర్షం వెళ్ళిపోవాలంటే మేమే పోతాం అన్న. ఇంకా మాకు గిట్టుబడి అవ్వకపోతే ఊళ్ళో బతకలం. ఇంక గిట్టుబడి అవ్వదు. ఎక్కడ దిక్కునికి ఏదో కూలి పనికి ఏదో రకంగా పోకపోతే మాకు కూడా గిట్టుబడి అవ్వదు ఇంకా ఈ రకంగా ఉంటేనే. ఇప్పుడు ఇవాళ రేటు అన్న 5,000 అన్న. బట్టిగా రేటు 5,200-5,000 అమ్ముతుంది ఇవాళ ఇటుక రేటు. ఈ అన్న బూడిద రేటు టొన్ను కాడికి వచ్చి 2,000-2,500 అమ్ముతుంది. కుండి బూడిది తీత బూడిది 3,000-4,000 అమ్ముతుంది. ఇంక లెక్క వేసుకుంటే చూడండి అన్న, ఒక్కో పీస్ రేటు రాబోతుకి టొన్ను కాడ లోడ్ రాబోతుకి 30,000 అవుతుంది. లోడ్కి 25,000-30,000 పీసుని పెట్టన్న. మెత్తన పీస్ ఉంటది, గొర్రె పీస్ ఉంటది. 25 నుంచి 30 వరకు వస్తుంది టన్ను, అదే పీస్ ప్రకారం అయితే. అదే అంటే ఇప్పుడు మీకు అంటే భవన నిర్మాణ కార్మికులు కూడా ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు, రిస్క్ లేదని చెప్పి. దానివల్ల మీ ఇటుక వ్యాపారం మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటదేమో కదా? మరి ఇసుక ఉంటేనే కదన్నా. ఇటుక రేటు ఇసుకుంటే ఇసుక డౌన్ అవుతే, సిమెంట్ డౌన్ అయితే ఇటుక కూడా ఫ్రీగా వెళ్తుంది. ఇందుకని ఎన్ని కాలనీలు ఇచ్చినా మాకు సుఖమే ఉందన్నా. ఇటు రేటు డౌన్ అయిపోయింది, ఆ ఇసుక రేటు పెంచేసారు, మాకు ఇటు రేటు డౌన్ అయిపోయింది. మాకు ఇందుకు కాలనీ ఇచ్చారు. ఇన్ని కాలనీ ఇచ్చేటప్పుడు బట్టి కూడా 6,000 రేటు అమ్మాలన్నా. మాకు ఎంత 5,000 అమ్ముతుంది. ఆ 1000 రూపాయలు కూడా మాకు లాస్ అన్నా. అదే అంటే ఇప్పుడు మీరు ఒక బట్టి ఓనర్ అని చెప్పి మీరే అంత అలాగా అనిపిస్తే కనుక ఇంకా కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడతారేమో కదా? మరి కార్మికులు కూడా ఇబ్బంది అన్న. మేము ఓనర్ బాగుంటే కూలోడు బాగుంటాడు, రైతు బాగుంటే కూలోడు బాగుంటాడు. రైతు బాగోలేదు కూలోడు ఏం బాగుంటాడు అన్న? ఇప్పుడు ఏవో పథకాల వల్ల వాళ్ళు ఏదో బతికేస్తున్నారు, ఇది ఇస్తా అని ఎదురుతున్నారు మా లేబర్. మాకు ఇలా ఇస్తున్నారు అలా ఇస్తున్నారు ఇచ్చి వాళ్ళు ఏంటంటే సాయంత్రం రాబోతే తాగేస్తున్నారు, చేస్తున్నారు, తాగేసి అని అంటుంటే ఏదో పని పట్టంటారు అంటే తాగేసి ఉంటున్నారు. ఏమన్నా కూడా సరిపోతుంది. అది మేము లేబర్ని ఏం అనలేం కదన్నా.
ఏమంటాం, మేమే లేబర్ కింద తయారైపోతున్నాం. ఇంకా ఆ లేబర్ అయితే వాళ్ళతో పాటు మేము లేబర్. ఇంకా ఇలా ఉంటేనే అంటే ఇప్పుడు మీరు చెప్పండి పోనీ, అంటే ఒక బట్టి ఓనర్ కింద, అంటే ఒక ప్రభుత్వం మారినప్పుడు ఇదే ప్రభుత్వం అన్నా లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే మీకు ఏ విధంగా చేస్తాం బాగుంటది? మాకు పవన్ అన్న మొన్న మీటింగ్ లో చెప్పాడన్న, మాకు మట్టి రేటు ఇక్కడ ఇంత అంతా మొత్తం మట్టి తోకుపోయాడు. మా ఉన్న ఏరియాలు వదిలే, మా చెరువు ఇది ఊరుంది మా రాయవారం, ఆ చెరువులో మట్టి అంతా 2 అడుగుల మట్టి 8 అడుగులు 10 అడుగులు తీసారు. ఆ మట్టి పచ్చాక 6,500 తోలుకొచ్చాం. తోలుకొచ్చిన ఆ మట్టి అంతా ఒకరి చేతిలో పడిపోయిందన్న. అదే మన పవనాన్ని వచ్చాడు అనుకో, మట్టి అంతా బట్టి వాళ్ళకి టార్గెట్ వేసి మీకు ఇస్తాం, ఫ్రీగా చేస్తాం మట్టి అని వాళ్ళు చెప్తున్నాడు అన్న. అంటే 10 మందికి 30 మందికి ఉపాధి చెప్తున్నాం కదా మేమని. ఓ కంపెనీలో అటుదా అన్న మాది, లేబర్ బయటకు పోకుంటానా. అదే మేము ఉపాధి చెప్పకపోతే ఏ హైదరాబాద్ ఏ పక్క రాష్ట్రాలకి వలసెట్టిపోతారన్న. ఇంకా మేము అంతకంట ఉందా. అంటే కళ్యాణ్ గారు ఇక్కడ ఇసుక అనేది, అదే మట్టి అనేది ఫ్రీగా ఇస్తా అని చెప్పి మీకు మాట ఇచ్చారంటారా? ఇచ్చారండి, మీటింగ్ లో చెప్పారండి. మట్టి అంతా ఒకళ్ళ సీటు మీద మాలు పోతుందా, మీకు రుణం కావాలితే బట్టి వాళ్ళకి పునాదులు కప్పెట్టుకున్నాక మొత్తం సైట్లు కప్పెట్టుకున్నాక మేము ఫ్రీగా చేస్తాం. లోకట్టు పంతలు పళ్ళం ఉన్నాయి, ఆ భూములు కూడా పండుతుంది. అది ఆ చెరువులు వినాలంటే చెరువులుగా మట్టి తెచ్చి పళ్ళని పోసేవారు. ఇప్పుడు బకెట్ మట్టి తెచ్చి పోసి లేదు పళ్ళని, రైతులు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్ళైతే తెచ్చి పోసేవారు మట్టి, ఆ మట్టి కూడా తెచ్చేది అవకాశం లేదు. దానికన్నా ఏ రేట్ అన్నా వాళ్ళు అక్కడ 7,500 తెచ్చి కట్టవచ్చిందే. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తే మీకు ఇది జరుగుతుంది అని చెప్పి నమ్మకం అయితే ఉంది మీకు? నమ్మకం అయితే ఉందండి, నమ్మకం కంపల్సరీగా ఉందండి. ఓగాన్ టైంలోనే భీమారెడ్డి అన్నాడా, ఎవరితో చెప్పుకోండి. భీమారెడ్డి అంటే ఎవడో మాకు తెలియదండి, ఆడెవడో ఎవరితో చెప్పుకుని చెరువు కాడికి వెళ్ళాం. 5 లక్షలు అట్టుకుని వెళ్ళామని చెరువు కాడికి. 5 లక్షలు అట్టుకుని వెళ్తే చెరువు కాడ మీకు మట్టి కావాల్సి ఈ రేటు వేయండి అని వెళ్ళాం. ఈ రేటు వస్తుందమ్మా చెప్పుకోండి, వాళ్ళతో చెప్పుకుంటారో మాకు సంబంధం లేదు అంటే చచ్చిన మా వ్యాపారాలు ఆపుకోలేం కదన్నా. వచ్చేది రూపాయి వచ్చేది పావులు వస్తుంది. ఈ లేబర్ ఎంతమంది ఉన్నారు, అడ్వాన్సులు ఇస్తాం. ఈ అడ్వాన్సులు అన్ని ఏమైపోతాయన్నా. మేము కుటుంబ పరంగా ఇప్పుడు బట్టి అభిహంకో కుటుంబ పరంగా మంచి అవి వచ్చింది. ఇంకా అంతకంటే మేము చేసేది లేదు. ఇంకా ఏ రేట్ అన్నా రన్నింగ్ తప్పదన్న. ఇంకా రన్నింగ్ మాకు బట్టీలు ఆపుతూ ఉండదు. ఇంకా బాగా డౌన్ అయిపోతే బాగా కోల్పోతే కొన్ని బట్టీలు ఆపేసారు, కొంతమంది కూడా లాస్ అయిపోయారు. ఏదో ముందు నుంచి ఉన్న వాళ్ళు అలా కొద్దిగా అలా నార్మల్ గా నిలబడ్డాం. అంటే ఇప్పటి వరకు కళ్యాణ్ గారు ఒక కౌలు రైతులకి అలాగే ఇప్పుడు చేనేత రంగానికి అండగా ఉండరేమనుకున్నాం. ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుంది ఏంటంటే కార్మికుల సంఘం, ఇటుక కార్మికుల సంఘానికి కూడా ఆయన అండగా ఉన్నారని చెప్పి మీ మాటలు నాకు ఇప్పుడు అర్థమైంది. చేస్తున్నారా నాన్నైతే చెప్పాడు, మీటింగ్ లో చెప్పాడు అన్న. ఆల్రెడీ మీటింగ్ లో కూడా ఇలాగ చెప్పాడు, మట్టి గురించి అయితే మీకు అన్ని సౌకర్యం చేస్తాం మొత్తం అన్ని అతను చెప్పాడు. పవన్ సార్ అయితే అన్ని చెప్పారు. అంటే మీరు అలాగో పవన్ కళ్యాణ్ గారిని లాగారు కాబట్టి, అంటే ఇక్కడ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదన్న, ఏ విధంగా ఉండదు మరి? పిఠాపురం అయితే తిరగలేదన్న, మొత్తం అంతా జనసేన వన్ సైడ్ మొత్తం. ఇక్కడ ఏంటంటే ఏదేదో సినిమా వస్తున్నాడు, అలా ఏదో కాకమ్మ కథలు చెప్తున్నారు కదండి, అవన్నీ సొల్లండి. ఏదో నాయకులు ఉంటారు, కొంతమంది నాయకులు ఉన్నాయంటే ఏదో పక్క నుంచి పండు అండుకుని ఏదో లేబర్ పంచాను ఈ పంచాను నాలుగు దెంగాలి కదండి, అలా ఏదో రకంగా తీసుకోవాలి కదా. అంతేగాని ఏమీ లేదు దీంట్లో. ఏమీ అంత పవన్ సార్ అంత దేవుడు వచ్చినట్టండి ఇక్కడికి. ఒక దేవుడు అండి, ఒక దేవుడు వరం ఇస్తే మాకు పిఠాపురం వచ్చినట్టండి. ఈసారి పిఠాపురం వేసుకోకపోతే ఒక మూర్ఖుడండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలిపించుకోకపోతే ఎవరైనా మూర్ఖుడండి. ప్రజలకు మూర్ఖుడు, ఓటు వేయినాడు అలా మూర్ఖుడండి. పవన్ సార్కి ఓటు అయిపోతే మూర్ఖుడండి. చెప్పబోతామండి, అన్ని పెట్టాడండి. పథకాలు మనం మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. రిలీజ్ అయ్యారు 100 కోట్లు వచ్చేది ఆదాయం. జగన్ గారు ఏం చేశాడు, పక్క మళ్ళీ చేశాడండి. ఆదాయం 100 కోట్లు వచ్చి ఆదాయం రాకపోతే మళ్ళీ పెట్టుబడులు ఎలాగొస్తాయండి. ఇప్పుడు మన ఆదాయం రావటానికి 10 మంది పని చేస్తే మనకు 10 రూపాయలు ఆదాయం వస్తుందండి. ఈ 10 మంది చేస్తాను కదా వాళ్ళ మనకు 1 రూపాయి వచ్చింది. అంటే ఇప్పటి వరకు జనసేనకి ఓన్లీ యువత మాత్రమే అండగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీ మాటలు వింటుంటే కనుక యువతే కాదు, అన్ని కార్మిక సంఘాలు, మాది ఇటుక సంఘం అయినా అలాగే ఇప్పుడు రైతులైనా అందరూ ఆయన అంటున్నారు అని చెప్పి అంటున్నారు.
రైతు బాగుంటే లేబర్ బాగుంటారండి. లేబర్ బాగోలేదు, లేబర్ బాగుంటే రైతు బాగుంటాడు. వాళ్ళ పనిలోకి వచ్చి అన్ని చేస్తుంటాను కదా, ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి లేబర్ బాగుంటారండి. వాళ్ళ వల్ల 10 రూపాయలు లాభం వస్తుందండి. లాభం వస్తే మనం కూడా కొంచెం బాగుంటాం కదండి. అంతేండి పైనుంచి మట్టి కూడా కొంచెం పవనసార్లు మనకి లోడ్ కొద్దిగా కొంచెం తగ్గించి ఇచ్చాడు అనుకోండి మాకు లాభాలు ఉంటాయండి. ఇక్కడ బూడిద రేట్లు కూడా బోల్ రేట్ అండి, పీస్ రేట్ అన్నా ఏదన్నా అన్నీ ఇంకేముందండి. ఇంకా వల్లమల రేట్ అయిపోయిందండి. ఏం చేయడానికి కూడా మేము ఆపేసి కూర్చోవచ్చు వస్తుంది. 70 రూపాయలు ఉండేదండి, 70 రూపాయల నుంచి 100 రూపాయల దాకా చేస్తారు. డీజిల్ అండి, డీజిల్ చేస్తారండి. పెట్రోల్ అంటే వెళ్తానండి. నాకు 2 టాటలు ఉన్నాయండి, మిషన్ ఉందండి. డైలీ 15 ఇస్తానండి. ఇల్లు పట్టిన 15 ఇస్తాను డైలీని. డైలీ 1500 అంతా మిగిలిదండి. డైలీ 1500 కూడా ఇంత పడిపోతున్నాను. మిగిలితే అంతే, మిగిలితే 100 200 మిగులుతుంది అంతే. వేరే అమ్మేచ్చాను, నేను చూస్తాను. ఏకంగా అమ్మేసుకొచ్చి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ వెళ్ళిపోవచ్చని చూసుకుంటున్నానండి. ఎందుకు అంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? అంటే మన సొంత ఊరు, మన పుట్టింది అక్కడ చేసుకోవాలి అంటే మీకు వ్యాపారం కూడా ఉంది ఇక్కడ ఉందండి. ఉన్నాయి కూడా చేయలేకపోతుందండి. ఆల్రెడీ పెరిగిపోయి అసలు మిగులుతున్నాయండి. నేను కొంపే అమ్మిపోతారని చూసానండి ఆల్రెడీ. ఏం చేయనికి కూడా బాగా ఈ మంగుతిత్తు ఊళ్ళో పెట్టి అందరూ ఏదో పెట్టేస్తున్నారని చేస్తున్నారు అనుకుంటున్నారు కదండి. ప్రతిదీ పెరిగిపోయిందండి. పెరిగిపోయి ఇంకేం చేస్తారన్నా ఏమైపోతారు. రైతు చూస్తే మిగిలితే పనులు కూడా ఆటోమేటిక్ గా అవి పెరిగిపోయి జగన్ గారు మనం పెట్టారు కదా, పెట్టిన దాని గురించి ఇంకా పట్టి నేను పెంచకపోతే నువ్వే పెంచుతున్నాడు కదా అని ఇంకా పెట్టేసారు అంతే. అంటే ఇప్పుడు ఒక్క దానికి సమస్య వచ్చిందంటే దానికి అల్లుకొని చాలా సమస్యలు వస్తూనే ఉంటాయి అంటారు. వస్తాయండి. అంటే ఇప్పుడు మీకు ఇటుక వల్ల సమస్య వచ్చిందంటే మీకు కూడా ట్రాన్స్పోర్టేషన్ మీకు కూడా మాకు ఉందండి. మేము అందులో జేసీబీ చేస్తాను, ఇక కుండీలాట చేస్తాను, వర్క్ చేస్తానండి. 1200 ఇప్పుడు మామూలుగా 1000 రూపాయలు పడుతుంది లీటర్. అది 700 తీసుకుంటాండి గంటకి. గంట తీసుకుంటే అందులో పోకన్నా ఉంటే అందులో 200 వస్తుంది. డ్రైవర్ పెట్టుకుంటున్నాను, డ్రైవర్ పెట్టుకుంటే 1400 అండి డ్రైవర్ కి జీతం సాయంకాలానికి ఇచ్చేవలసిందండి. ఆ భోజనం ఖర్చు గీజు ఖర్చు చూసుకుంటే అంత వచ్చింది, అదే సరిపోతుందండి. ఏదైనా పోతే అప్పు చేయవలసి వస్తుందండి. 3 లక్షలు అప్పు కొట్టుకోనండి. నేను ఈ పవిత్రలో చేశానండి ఇప్పుడు దాకా కూడా మామూలుగానే చేసిన నాకు నష్టం 5 లక్షలు చేయించింది. ఏది కూడా పనులు కూడా లేవు ఏమని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వెనకబడ్డారంటారా? పడ్డాను, కంపల్సరీ పడ్డాను. అంటే మరి మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ మీకు అండగా ఏం నిలలేదా? ఏమి వెళ్ళలేదండి. డ్రైవర్ 15,000 అలాగే ఇస్తున్నారు కదా. ఇస్తా అన్నారని ఇస్తానన్నా ఏముందా, ఏమి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదండి. రైతు మాత్రం చేస్తున్నాడు. రైతుకి మాత్రం 5,000 వేస్తున్నాడు. సంవత్సరం సుఖం ఉందండి. మాకు ఉన్న వరకు 1 ఎకరం ఉందండి, ఎకరం కూడా చేస్తాను, సుఖం ఉంది అన్నాను. అలా ఎన్ని కోట్లు పోతుంది, నష్టమే కదా, గవర్నమెంట్ నష్టమే కదా. భూమి ఉన్నవాడికి ఎందుకు వేయడం కాదంటారా? నాకు 1 ఎకరం ఉందండి, అది ఎందుకు? పిండి రేట్లు కూడా తగ్గించి మాకు డీజిల్ రేట్లు కూడా తగ్గించాలా. దాన్ని బట్టి చేస్తారు మరి, అధికారులను బట్టి చెయ్యాలండి. మాకు అంతకు మరి తిప్పలామని, లేకపోతే మేము ఏమైపోవో కూడా తెలియదండి. ప్రభుత్వం మారాలంటారు. ఏం మారాలన్నా ఇంకా ఏ చేయాలన్నా ఏ చేయాలి మీ మాటను బట్టే ఉందండి ఏదన్నా. లేకపోతే మేము తిప్పలామండి అడిగాము. ఆయన కూడా పోతున్నారు, మొత్తం అందరూ కూడా వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ లో. వెళ్ళిపోతే గేట్లు కూడా ఉండాలి. మేము కూడా ఇంకంత రైతు పుట్టాం కానీ సుఖం లేదండి. వాచ్మెన్ కింద వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంతమంది మాకు కూడా ఉన్నారని ఎప్పుడు కూడా నాకు పట్టింది మానేనండి. అంటే మీరు ఇక్కడ కొన్ని 2 3 కొంతమంది మీరు ఉపాధి కల్పిస్తారు, అలాంటి అక్కడికి వెళ్ళి మీరు వాచ్మెన్ గా చేయగలరా? చేయంతో మరి తప్పదండి. ఇంకా ఉన్నా అప్పటికే నష్టపోయానండి నేను. పనిలో వర్క్ లేదండి, వర్క్ లేదండి. ఈ లోకలేమో అది కూడా 400 నుండి 800 చేసాడండి. ఒత్తు కూడా 400 అయిపోయింది. ఒక ఒత్తువ కొనుక్కుండాలంటే 200కి ఇచ్చేవారండి, అదే ఒత్తువ. ఇప్పుడు 800 అండి. మొత్తం ఇంకేం మిగిలిద్దండి మాకు. మరి ఇక్కడ మీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన వస్తే గనక మీ సమస్యలన్నీ క్లియర్ చేసే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే చేస్తారు. లేదని ఒత్తిని కానీ తెలియదు కదండి, పూర్తిగా ఎవరైనా చూతిగా తెలియదు. ఏదైనా అందరి మీద మాత్రం అందరం అతని మీద నమ్మకం పెట్టుకున్నారు. రైతులు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద నమ్మకం ఉంది. నమ్మకం చెయ్యాలని చేసుకుని ఇంకా ఎవరు వచ్చినా చేయనంటున్నారు. అంతే మేము అడిగి ఏం అడిగినా పార్టీలో ఉన్న పార్టీకి దీనికి సంబంధం లేదండి, చేస్తారని మాత్రం మనం ఉందండి. కళ్యాణ్ గారికి అందరూ కూడా మీకు మేము పక్కన వెళ్ళి అడిగినా సుఖపడతలేదు. ఇంకా ఆయనకి తప్ప మీకు రాకండి అబ్బాయి అంటున్నారు అంతే. మేము చేతన ఈ చేసినా సరే కానీ ఇంకా అసలు నువ్వు పక్క పోయా అంటున్నారు అంతే. ఇంకా మీకు అవకాశం చేస్తాం చుట్టూ మీరు రాకండి అంటున్నారు అంతే. ఇంకా అంటుంటారు ప్రతి వర్గం కూడా.